ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదా? మన అమ్మ దయ వలన అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ, అమ్మవారి కృపా కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, మన కోరికలన్నీ కూడా అమ్మవారు తీర్చేయాలని అమ్మవారి పాద పద్మములకు మరొక్కసారి నమస్కరించుకుంటూ, ఈరోజు అమ్మవారు ఏం సందేశం ఇవ్వబోతూ ఉన్నారు అంటే కనుక, బిడ్డ, నువ్వు ఎంతో కష్టంలో ఉన్న టైంలో నీకు ఎవరో బెదిరిస్తున్నట్లుగా అనిపిస్తుంది కదా తల్లి. ఆ బెదిరింపులు అనేవి, ఆ అవకాశాలు అనేవి ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూస్తున్నారు నీకు, నీ ఎదుగుదలను లాగడానికి. దానికోసం నువ్వు ఏం చేయడానికైనా ఎంత ప్రమాదకరమైన ఇబ్బందులు వచ్చినా నీ తల్లి దుర్గమ్మ ఉన్నది అని చెప్పి నువ్వు గుర్తుపెట్టుకో తల్లి. బిడ్డ, తెలుసుకో, నీకు ఎవరు ఇప్పుడు తెలుసుకో తల్లి. నీ నుంచి ఎలాగా దాని నుంచి బయటపడాలో, నేను నిన్ను ఎలా రక్షించుకుంటానో నీకు నేను చెప్పబోతూ ఉన్నాను. బిడ్డ, నువ్వెప్పుడూ కూడా నీ యొక్క మంచి మనస్తత్వాన్ని వదులుకోవద్దు. నీ మంచి మనస్తత్వమే నీకు కొండ ఎంత శ్రీరామ రక్ష అవుతుంది తల్లి. నీ జీవితంలో నుంచి నీ కంటికి కనిపించినంత దూరంగా నిన్ను ఎదిరించే వాళ్ళని తరిమి కొడతాను. నీ జీవితం బాగుపడుతుంది తల్లి అని అమ్మవారు అయితే ఒక చక్కటి సందేశంతో మన ముందుకు వచ్చారు ఫ్రెండ్స్. అమ్మవారు ఎందుకు ఇలా అంటున్నారు, ఎవరు ఎంత ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు, తన వల్ల నాకు ఎందుకు మోసం జరుగుతుంది, ఎందుకు అలా చెయ్యాలని అనుకుంటున్నారు, నేను మంచిగా ఉన్నా కూడా నన్ను ఎందుకు అలా బయటకు లాగాలని చూస్తున్నారు అని అమ్మవారు అయితే అన్ని విషయాలు మనకు చెప్పబోతూ ఉన్నారు ఫ్రెండ్స్. అమ్మవారు ఏం చెప్తున్నారో చివరిదాకా కూడా స్కిప్ చేయకుండా చూస్తూనే కదండి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అమ్మవారి సందేశాలను విని, అమ్మవారి అడుగుజాడల్లో నడిచి, అమ్మవారి గొడుగు నీడకు మనం ఒక్కసారి వెళ్ళిపోయాము అంటే ఇంకా అన్నిటినీ అమ్మవారే చూసుకుంటారండి. మనం పెద్దగా కష్టపడవలసిన అవసరం లేదు. మనం చేయవలసిందల్లా మనసారా భక్తితో, శ్రద్ధతో, ప్రేమతో అమ్మవారిని నమ్మటమే, అమ్మవారి పట్ల శ్రద్ధతో ఉండటమే. మనలో ఎప్పుడు కూడా అమ్మవారు చూసేది నమ్మకం మాత్రమే, ప్రేమ, విశ్వాసాన్ని మాత్రమే చూస్తారు. మనం ఎప్పుడైతే వీటితో ఉంటామో అప్పుడు అమ్మవారు మన బాధ్యత అంతా కూడా అమ్మే తీసుకుని మన భవిష్యత్తును చక్కదిద్దుతారు. మరి అమ్మవారు ఎందుకు ఇలా అంటూ ఉన్నారు తప్పకుండా తెలుసుకుందామండి. ఇక అంతకుముందు నాకు తెలిసినటువంటి, అంటే నా ఫ్రెండ్ అండి, అసలు వాళ్ళ ఫ్రెండ్ అండి, తను ఎంతో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తనకు ఫోన్ చేసి చెప్పిందంట, నాకు మా ఆడపడుచు నన్ను ఇలాగా ఒక మాట అనేసరికి నేను దాని గురించి ఎంతో బాధపడుతూ ఉన్నాను, నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు, అసలు నేను ఇంత మంచిగా ఉన్నా నన్ను ఎందుకు ఇలా అన్నారు అని చెప్పి తను చాలా బాధపడుతూ ఉంటే, అయ్యో నువ్వు ఇంతలా ఆలోచిస్తున్నావా, ఎందుకు అలా ఆలోచిస్తున్నావు, అసలు నువ్వు టైంని అలాగా వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు అనేది ఆలోచించుతూ టైంని వేస్ట్ చేసుకుంటున్నావు. నేను నీకు ఎన్నోసార్లు చెప్తూనే ఉన్నారు, అయినా సరే మరలా చెప్తున్నాను, నేను చెప్తే వినలేదు కాబట్టి నేను నీకు మళ్ళీ ఒక వీడియో అయితే నేను షేర్ చేస్తున్నాను, చూసి నాకు నీ యొక్క ఒపీనియన్ ఏంటనేది నాకు తెలియచేయి అని చెప్పి నా ఫ్రెండ్ పంపించిందంట. అయితే తను చూసిన తర్వాత ఖచ్చితంగా తను దేని గురించి అయితే బాధపడుతుందో దానికి కనెక్ట్ అయిన వీడియోనే అమ్మవారు షేర్ చేసినట్టుగా, అమ్మవారే ఇచ్చినట్టుగా సందేశం తను ఫీల్ అయ్యి చాలా ఎగ్జైట్మెంట్కి అయిపోయిందంట. స్వయంగా మరలా నా నెంబర్ తీసుకుని నాకు ఫోన్ చేసి, మీకు వేల ధన్యవాదాలండి అని చెప్పి నాకు చెప్తే నాకు చాలా సంతోషం అనిపించింది ఫ్రెండ్స్. నిజంగా ఎంత మహిమ అమ్మవారు మన విషయాల్లో చేస్తూ ఉన్నందుకు నిజంగా అమ్మవారికి ధన్యవాదాలండి. తను ఎంత ఎగ్జైట్మెంట్తో మాట్లాడారో, ఆ మాటలు వింటూ ఉంటే నేను పడిన కష్టాన్నంతా మర్చిపోతూ ఉన్నాను. నిజంగా మనం ఒక మంచి పని చేయాలి అంటే దానికి ఎంతో కృషి, దానికి ఎంతో శ్రమ అనేది ఉంటుంది. ఇదంతా కూడా మీరు అర్థం చేసుకుని, నా వీడియోలకైతే మీరు అంత ఈజీ ఏం కాదండి. మనం ఒక వీడియో ముందుకు రావాలి అంటే ఎంతో జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ఈరోజైతే అమ్మవారు, బిడ్డ, నీకు అన్ని విషయాల గురించి అందుకే తెలియచేయాలి,
ఎక్కడ పొరపాట్లు జరుగుతున్నాయి, నువ్వు చేస్తున్నవి ఏంటి, ఎందువల్ల ఇన్ని బాధలు పడుతున్నావు, ఎలా మోసపోతున్నావు, ఎందుకు నిన్ను ఇలా ఇబ్బంది పెట్టాలని, మోసం చేయాలని చూస్తూ ఉన్నారు కొంతమంది. ఈరోజు నీకు చెప్పాలి, హెచ్చరించాలనే వచ్చానమ్మా తల్లి. ఎందుకంటే మంచితనంతో, అతి మంచితనంతో ప్రతిరోజు కూడా ప్రతిసారి నువ్వు నష్టపోతూనే ఉన్నావు, బాధపడుతూనే ఉన్నావు. నిజానికి నిన్ను అలా చూస్తూ ఉంటే నాకు ఎంతో బాధగా ఉంది. నా బిడ్డ ఇంతగా ఎన్ని రోజులని, ఎంతకాలమని మంచితనంతో మోసపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి మనిషిని అతిగా మంచితనం కూడా చెడు చేస్తుంది బిడ్డ. కీడును కూడా తెచ్చిపెడుతుంది నీ జీవితంలో. నీ విషయంలో అదే జరుగుతోంది. ఇప్పుడు అవేంటో చక్కగా వింటేనే నువ్వు చేస్తున్న పొరపాట్లు ఏంటి, నువ్వు జీవితంలో ఎవరితో ఎలా ఉండాలి అన్న ప్రతి ఒక్కటి కూడా నీకు అర్థమవుతుంది తల్లి. నీకు దయాగుణము, జాలి గుణము అన్నీ కూడా ఎక్కువే. బయట నుంచి చూసేవారికి నీ గురించి పెద్దగా తెలియకపోవచ్చు, కానీ నిన్ను బాగా దగ్గరగా పరిశీలించిన వారికి, నీతో సన్నిహితంగా ఉన్నవారికి నీ నడవడిక, అలాగే నీ మంచితనం, నీ స్నేహతత్వం, అలాగే ఇతరులకు సహాయపడాలి అనే గుణం, ఇలాంటి లక్షణాలన్నీ కూడా అర్థమవుతాయి. అంత మాత్రమే కాదమ్మా, నువ్వు ఒక్క గుణం తీరిక లేకుండా ఒక్క క్షణం కూడా ఎప్పుడు ఏదో ఒకటి సాధించాలి అన్న తపనలో ఉంటావు కదూ. అయితే నువ్వు ఏమీ చేయలేవు అని నిన్ను నిందించిన వారు కూడా ఖచ్చితంగా జీవితంలో నేను ఏదో ఒకటి సాధించాలనే తపన నీలో ఉంటుంది బిడ్డ. నువ్వు ఎన్ని కష్టాలు పడినప్పటికీ, నీ జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఎదుటివారు మాత్రం కష్టంలో ఉన్నారు అంటే వెంటనే వాళ్ళకు సహాయపడతావు, ఆ గుణాన్ని కలిగి ఉంటావు. అయితే ఎన్నో మంచి లక్షణాలు ఉన్న నీకు ఎన్నో కొంతమంది నీ జీవితంలోకి ప్రవేశించి నిన్ను మోసం కూడా చేస్తూ ఉన్నారు. జాగ్రత్త అమ్మ. అందుకోసమే నీ దుర్గమ్మ పని కట్టుకుని మరి ఈరోజు నిన్ను హెచ్చరించాలి వచ్చాను. ఈ జీవితంలో పైకి ఎదగకుండా చేయాలి అనే నీచమైన స్వభావాన్ని కలిగి ఉన్న వారికి, ముఖ్యంగా వాళ్లకు నేను సరిగ్గా సమాధానం చెప్పుతున్నట్లుగా, నీ మంచి కోరుతున్నట్లుగా నటిస్తూనే నిన్ను నమ్మించి మోసం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్న వారికి బుద్ధి చెబుదామనే వచ్చాను తల్లి. ఎందుకు అంటే నీ జీవితంలోకి నిన్ను ఎందుకు మోసం చేయాలని అనుకుంటున్నారు అంటే గనక వారు అన్ని సందేహాలు, అనుమానాలు ఎన్నో నీలో కూడా తలెత్తుతున్నాయి కదా. నన్నెందుకు టార్గెట్ చేశారు అని చెప్పి వాటన్నిటికీ కూడా నేను సమాధానం చెప్తానమ్మా. నీకు వారి వల్ల ఎవరు కూడా నాకు తెలియాలి, చెప్పు అమ్మా, ఎవరమ్మా అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదా. కంగారుగా పడుతున్నావు, భయపడుతున్నావు, నువ్వు ఎవరా అని తెలుసుకోవాలని కూడా అనుకుంటున్నావు కదా అని చెప్పి అడుగుతున్నావు. కొంచెం ఓపిక పట్టు తల్లి, కంగారు పడకు. నీకు అన్నీ ఒక్కొక్కటిగా చెప్పాలనే కదా నీ దుర్గమ్మను వచ్చాను. నీ కష్టాల సుడిగుండం నుంచి నిన్ను బయట పడేయాలనే కదా నీ దుర్గమ్మను వచ్చాను. నిన్ను మోసం చేసే వారి బారి నుంచి నిన్ను కాపాడడానికే కదా నీ దుర్గమ్మను వచ్చాను. నీతోనే ఉంటూ, నీ దగ్గరలోనే ఉంటూ, నీ నాశనాన్ని కోరుకుంటూ ఉన్నవారిని, ఏ విధంగా మోసం చేస్తున్న వారిని అంటే నీ నుంచే వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా చెప్తాను. అంత మాత్రమే కాదు తల్లి, స్నేహంగానే ఉంటున్నారు, మంచి వ్యక్తిగానే నటిస్తున్నారు, మంచి స్నేహితులుగా, నీ మంచి ఎప్పుడూ కూడా డబ్బులు ఆశిస్తూ తీసుకుంటూ ఉంటున్నారు. ఈ విధంగా ఉద్యోగపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, లేదా తన కుటుంబానికి సంబంధించినటువంటి ఏ విషయాలకైనా సరే బాగు చేసుకోవాలని, మంచి చేసుకోవాలనే ఉద్దేశంతో నీ నుంచి అనేక రకాలుగా సహాయాన్ని పొందుతూనే ఉన్నా కూడా అది జరగలేదనుకో, ఉక్రోషంతో ఏం చేయడానికైనా సిద్ధపడుతూ ఉన్నారు, వెనకాడడం లేదు. ఇటువంటి సందర్భంలో నిన్ను మోసం చేసేవారని తెలియక నువ్వు అనేక సందర్భాలలో వారి గురించి వంచనకు గురి అవుతూనే ఉన్నావు బిడ్డ. అంత మాత్రమే కాదు, ఎన్నో రకాలుగా వారి చేతిలో మోసం పోతూనే ఉన్నావు. ఇప్పటికైనా వారు ఎవరు అనేది నువ్వు గమనించుకోవాలి. లేకపోతే వారి చేతిలో నువ్వు కోలుకోలేని దెబ్బలు తినవలసిన అవకాశం ఉంటుంది. కనుక నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నా కూడా పనులన్నీ పక్కన పెట్టి నీ దుర్గమ్మ ఏం చెప్తున్నది అన్నది తప్పకుండా విను. నీది ఎంత మంచి మనసు అంటే బిడ్డ, నీకు ఎదుటి వ్యక్తి మీద చెడు ఆలోచన అనేది కలుగదు. వాళ్ళు నీరు చేస్తున్నా కూడా వాళ్ళు మంచివాళ్లే అని నమ్ముకుంటావు. కలలో కూడా వారికి హాని చేయాలని మాత్రం అనుకోవు కదూ, చెడును కోరుకోవు. ఎప్పుడు కూడా ఎదుటివారికి సహాయం చేద్దామా అనే వ్యక్తిత్వం కలిగి ఉంటావు. ఇలాంటి
మంచి మనస్తత్వం, మంచితనం ఉన్న వ్యక్తిత్వం కారణంగానే నువ్వు చిక్కుల్లో పడుతున్నావు. అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి బిడ్డ. ఒక రకంగా చెప్పాలి అంటే నీ అతి మంచితనంతోనే నీ కష్టాలను నువ్వు కోరి తెచ్చుకుంటున్నావమ్మా. నీ యొక్క అతి మంచితనాన్ని ఎదుటి వ్యక్తులు వారి స్వార్థం కోసం ఉపయోగించుకుని నిన్ను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారుగా. నువ్వు ఎంత మోసపోయినా, ఎన్నిసార్లు మోసపోయినా సరే కానీ నువ్వు నీ మంచితనాన్ని మాత్రం అసలు విడిచిపెట్టడం లేదు. ఎలా అంటే నువ్వు మోసపోయిన వారికి కూడా మళ్ళీ మంచే సహాయం చేస్తూ ఉంటున్నావు. వారి చేతిలోనే మోసపోతున్నావు, మళ్ళీ వారికే సహాయం చేస్తావు. అంతటి అతి మంచితనం నీది. నువ్వంటే బిడ్డ, నీ అతి మంచితనం కారణంగానే, నీ సహాయం చేసే వ్యక్తిత్వం కారణంగానే, నీ గుణము, నీ మాట తీరు, నీ మంచి మానవత్వము అన్నింటితో కూడా ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకోగలుగుతున్నావు. ఏ విధమైన గుణాలను నువ్వు కలిగి ఉండడం వలన ఇప్పుడు ఎదుటి భక్తులు నిన్ను ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నారు. అయితే నీకు ఎటువంటి కష్టం వచ్చినా సరే ఎదుటి వారికి మాత్రం అసలు ఏమాత్రం చెప్పుకోవడానికి సిద్ధపడవుగా. ఏ బాధ వచ్చినా కూడా నీ బాధ ఏదైనా సరే, నీ కష్టం ఏదైనా సరే నువ్వే బాధపడతావు కానీ, నువ్వు కష్టపడతావు కానీ, నీ మనసును నువ్వే కష్టపెట్టుకుంటావు కానీ ఎవరిని కూడా నా బాధను చెప్పుకుందామని అనుకోవు. వారికి నీ బాధను పంచుకోవాలని ఎప్పుడు కూడా అనుకోలేదు. అలా నీలో నువ్వే బాధపడిపోతూ ఉంటావు. లేదంటే నీ దుర్గమ్మకు చెప్పుకుంటావు. దుర్గమ్మ, నాకు ఈ కష్టం వచ్చింది అంటూ దుర్గమ్మను కూడా మనసులోనే చెప్పుకుంటావు కానీ నోరు తెరిచి ఏ రోజున కూడా చెప్పవు. నీ తల్లితో కూడా నువ్వు చెప్పుకోలేదు. అంత మొహమాటస్తురాలు అయితే ఎలాగ తల్లి? నువ్వు అంతే తప్ప ఎదుటివారికి నీ కష్టం అన్నది చెప్పి ఎదుటివారిని అసలు ఇబ్బంది పెట్టనంత మంచి మనసు నీదమ్మా. ఎక్కువ శాతం నీ దుఃఖాన్ని నువ్వే భరిస్తావు, దిగమింగుకుంటావు. నీ బాధ, నీ సమస్యల గురించి ఎదుటివారికి చెప్పి ఎదుటివారి మనసు అసలు గాయపరచవు, అసలు ఇబ్బంది పెట్టవు. నీ బాధ వారికి ఎందుకు చెప్పాలి? నేను పడే బాధ ఎందుకు బయట పెట్టాలి అని మంచి మనసు నీది. నీ బాధ ఎంతటి బాధ అయినా కూడా ఓర్చుకునే శక్తి నువ్వు కలిగి ఉంటావు బిడ్డ. మంచి గుణాన్ని కలిగి ఉన్నావమ్మా. నువ్వైతే నిన్ను ఎక్కువ శాతం అయిన వాళ్ళే నిన్ను అవమానిస్తూ ఉన్నారు కదూ. బయట వాళ్ళు అవమానించినప్పటికీ కూడా నువ్వు పెద్దగా పట్టించుకోవు కానీ అయిన వాళ్ళు కొంచెం అవమానించినట్లు మాట్లాడితే కానీ లేదా ప్రవర్తిస్తే నువ్వు అసలు తట్టుకోలేకపోతున్నావు. దానికి నువ్వు మనసులోనే ఎంతో బాధపడిపోతూ ఉంటావు కానీ నువ్వు బాధపడిన విషయం కూడా ఎదుటి వారికి చెప్పవు. ఎందుకంటే వారికి చెప్పి వారిని ఎందుకు బాధ పెట్టాలి అనుకుంటావు. ఇబ్బందికి గురి చేయడం ఎందుకు అని నీకు ఇష్టం ఉండదు కదూ. అంతటి సున్నితమైన వ్యక్తిత్వం అమ్మ నీది. ఇంకో బాధాకరమైన విషయం ఏంటో తెలుసా బిడ్డ? నా అన్న వారి చేతిలోనే నువ్వు ఎక్కువ మోసపోతున్నావు, పతనానికి గురవుతున్నావు. వీరు నా వాళ్లే కదా అంటూ ఎదుటివారికి ఎంతగానో నీ వల్ల అయినంత సహాయపడుతూనే ఉన్నావు కానీ వారి చేతుల్లోనే ఎదురు దెబ్బలు తిని బాధపడుతూ కూర్చుంటున్నావు కదూ. ఆ తరువాత దుర్గమ్మ, నాకు ఇలా జరిగింది చూడు అంటూ నాతో మొరపెట్టుకుంటున్నావు. ఎన్నో రకాలుగా అవమానాలు పడుతూ ఉన్నావు. ఇప్పటికే ఒకానొక సందర్భంలో మానసికంగా నువ్వు ఎంతో కుంగిపోయావు బిడ్డ. ఎందుకంటే వారి నిజస్వరూపం తెలియగానే నేను వీరి కోసమే కదా ఇంత కష్టపడ్డాను, ఎన్నో త్యాగాలు చేశాను, వీరిని ఈ స్థాయికి తీసుకొచ్చాను, అయినా కూడా వీరే నన్ను అవమానిస్తూ ఉంటే, వీరే నన్ను ప్రశ్నిస్తూ ఉంటే నేను ఎలా తట్టుకోవాలి దుర్గమ్మ అన్న ఆలోచనలో కూడా పడిపోయావు. అయినా కూడా నిన్ను మోసం చేసిన వారి, నిన్ను బాధ పెట్టిన వారిని ఒక్క మాట కూడా మాట్లాడలేదు కదూ తల్లి. ఎందుకంటే ఎంత మంచి వ్యక్తిత్వం నువ్వు కలిగి ఉన్నావు అంటే నీ నుంచి సహాయం పొందిన వారు మాత్రం బయటకు వెళ్ళి నీ గురించి తప్పుడు ప్రచారం కూడా చేస్తున్నారు. బిడ్డ, ఇది నీకు మానసికంగా ఎంతో బాధను, వేదనను కలిగించింది. వారి స్వభావం అంతే అని నువ్వు ఒక నిర్ణయానికి వచ్చేస్తావు, వారిని క్షమించేస్తావు. నువ్వు ఏదో ఎంతో శ్రమ పడతావు. ఖాళీగా కూర్చోవడం అంటే అసలు నీకు అసలు ఏ రోజున ఇష్టం ఉండదు కానీ నీ శ్రమకు తగ్గ గుర్తింపు లేదని నువ్వు గుర్తిస్తున్నావు. నీకు ఆ విషయం అర్థమవుతుంది. ఎటువంటి పరిస్థితి నాకెందుకు వచ్చింది అన్న ఆలోచన నీకు రావచ్చు తల్లి. కారణం ఏంటో తెలుసా? కొన్ని నీ కర్మఫలాలమ్మా, అవి కూడా ఉంటాయి. అందుకే ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటిదాకా నువ్వు ఉన్నావు. ఈ పరిస్థితులు నువ్వు అనుభవించేశావు. ఈ పరిస్థితులన్నీ నీకు ఏర్పడ్డాయి కానీ ఇకపై నువ్వు ఎటువంటి చింత పడనక్కర్లేదు. ఎందుకంటే ఇకపై నీ పరిస్థితి మారిపోతుంది. నీకు అన్నీ మంచి రోజులే మొదలయ్యాయి.
ఇప్పుడు నువ్వు ఏ పని చేసినా సరే, ఏం చేసినా, ఎటు వెళ్ళినా కూడా నీ దుర్గమ్మ నిన్ను గమనిస్తూనే ఉన్నానని గుర్తుపెట్టుకో. ఏ విషయంలో కూడా నువ్వు అసలు బాధపడకు. నీ దుర్గమ్మ ప్రతి ఒక్కటి గమనిస్తూనే ఉంటాను. నీకు తోడుగా నీడగా ఉంటాను. నీ దుర్గమ్మ అండ నీకు ఉండగా భయం ఎందుకు తల్లి నీకు? నీ దుర్గమ్మ అండ ఎప్పుడు కూడా నీకు ఉంటుందమ్మా. నీ నుంచి సహాయం పొంది నిన్ను మోసం చేసిన వాళ్ళే తిరిగి వచ్చి నీకు క్షమాపణలు కోరేలా నేను చేస్తాను బిడ్డ. ఇక నుంచి నీ జీవితం మారిపోతుందమ్మా. ప్రతి ఒక్క పనిలో కూడా మంచి జరగడం అనేది నీకు మొదలవుతుంది. ప్రతి పనిలో కూడా నువ్వు విజయాన్ని పొందుతావు. నీకు కష్టానికి తగ్గ గుర్తింపును పొందుతావు. సమాజంలో కూడా మంచి పేరును సంపాదించుకుంటావు. నిన్ను మోసం చేసిన వారి నుంచి తిరిగి లబ్ధి పొందుతావు. అంటే వారే తిరిగి నీకు క్షమాపణలు చెప్పి నీకు కావలసిన సహాయం చేసి పెడతారు. వారి తప్పులను వారే తెలుసుకునేలాగా చేస్తాను. ఈ దుర్గమ్మ నీకు మంచితనాన్ని వారి స్వార్థానికి ఉపయోగించుకున్నందుకు నీకు క్షమాపణలు కూడా చెప్పేలా చేస్తాను. ఇక్కడ ముఖ్యంగా నువ్వు గమనించాల్సిన విషయం ఏమిటో తెలుసా బిడ్డ? ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నా మోసం చేస్తున్న నువ్వు నీ మంచితనాన్ని మాత్రం అస్సలు వదులుకోవద్దమ్మా. ఎందుకో తెలుసా? నీ మంచితనం వల్లనే కదా నువ్వు ఒక మంచి మనిషివి అని, మంచి వ్యక్తిత్వం గల వ్యక్తిగా సమాజం నిన్ను గుర్తించింది. దానివల్ల అందరూ కూడా నీకు ఎక్కువగా ఆకర్షితులు అవుతూ ఉన్నారు కదా. ఇటువంటి గుణాన్ని మాత్రం నువ్వు అసలు వదులుకోకు బిడ్డ. మంచితనాన్ని కలిగి ఉండడం వల్ల నీ దుర్గమ్మ ఎప్పుడూ కూడా నీకు అండగా ఉంటాను. ఈ దుర్గమ్మ అండతో ఎదుటి వారిని, నిన్ను మోసం చేసిన వారిని దెబ్బతీసే సమయం అనేది వస్తుంది. అంత మాత్రమే కాదు తల్లి, ఎదురు చూస్తూ ఉండు. అది కూడా మంచిగానే, మంచితనంతోనే వాళ్ళని దెబ్బ కొట్టాలి. ఎందుకో తెలుసా? ఎదుటి వారికి చెడు జరగాలని కోరుకునే వ్యక్తిత్వం నీది కాదు కనుక బిడ్డా, నీ దుర్గమ్మ సహకారంతో వారి తప్పులను వారే తెలుసుకునేటట్లుగా పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. అయితే ముఖ్యంగా నీ నాశనాన్ని కోరుకునే వారు ఎవరు ఏం కావాలి, ఎందుకు నిన్ను ఇలా మోసం చేస్తున్నారు అని అంటే కనుక, ముఖ్యంగా నిన్ను మోసం చేయాలి అనుకున్నవారు బిడ్డ పేరు నీకు ఎందుకు వాళ్ళ గురించి తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదమ్మా. నీ జీవితంలో వారి ఎవరో నీకు ఇప్పటికే అర్థమైపోయింది. నీకు తెలిసిపోయింది వాళ్ళు నీతో ఎలా ప్రవర్తిస్తున్నారో ఒకసారి పరిశీలించి చూసుకున్నావు. నీ జీవితంలో వారు వచ్చిన తర్వాత నీ జీవితం ఎలా ఉందో, వాళ్ళు రాకముందు నీ జీవితం ఎలా ఉన్నది అనేది నీకు బాగా తెలుసు కదూ. తొందరపాటు నిర్ణయం అయితే వద్దు. అందరినీ కూడా మోసగత్తులని, చెడ్డవారు అని భావించవద్దు. నువ్వు వారి గుణగుణాలను కూడా చూడాలిగా. వారి రాక తర్వాత నీ జీవితంలో జరిగిన మార్పులను కూడా నువ్వు గుర్తించుకోవాలిగా. ఆ తరువాతే నిన్ను ఎవరు మోసం చేస్తున్నారు అన్నది కూడా నీకు అర్థమవుతుంది. కానీ నిన్ను అలా మోసం చేసేవారు నీ స్నేహితులైనా సరే, బంధువులైనా సరే, ఉన్న పలంగా వారితో స్నేహం అన్నది నువ్వు రద్దు చేసుకోలేవు కూడా. అయితే ఒక పని చేయాలమ్మా బిడ్డ, ఎవరైతే వారు నిన్ను మోసం చేయాలనుకుంటున్నారో, నీ జీవితంలోకి వచ్చారో, వారు వచ్చిన తర్వాత నీ జీవితంలో మార్పులు జరిగాయి, ఏ అంశాల్లో నువ్వు నష్టపోయావు అనేది నువ్వు ఒక్కసారి కనుక పరిశీలించుకుని, అలా కనుక అంతా పరిశీలించిన తర్వాత కానీ ఒక నిర్ణయానికి అనేది రావద్దు. ఎంతో పరిశీలించాలి. ఒక నిర్ణయం అనేది తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు అసలు వద్దు. చాలా సున్నితమైన విషయం బిడ్డ ఇది. తీయని మాటలు చెప్పి మోసం చేయడానికి ప్రయత్నించి ఎవరు ప్రయత్నిస్తున్నారు ఒకసారి నువ్వు పరిశీలన చేసుకుంటే కనుక, ముఖ్యంగా నువ్వు గమనించాల్సిన విషయం ఏమిటంటే, వారు నీతోనే ఉంటున్నారు అని తెలుసు. నువ్వు చెప్పిన ప్రతి మాట ఒప్పుకుంటున్నారని కూడా తెలుసు. నీ తీయని మాటలు చెప్తూనే నీ వెనకాల ఉండి గోతులు కూడా తవ్వుతున్నారు. నీ గురించి బయట చెడుగా ప్రచారం కూడా చేస్తున్నారు. ఈ విషయాన్ని గమనించు బిడ్డ. ఇప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? వాళ్ళను పట్టించుకోకుండా ఉండాలి. వాళ్ళు ఏం చెప్పినా వాటిని ఎక్కువగా మనసుకు తీసుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వాళ్ళను నిర్లక్ష్యం చేయాలి. అలాగే నీ వ్యక్తిగత విషయాలను వాళ్ళతో ఎప్పుడు కూడా పంచుకోకు. అలాగే వారు ఏది చెప్పినా కూడా గుడ్డిగా నమ్మకుండా అది మంచి చెడు అన్నది బాగా ఆలోచించుకుని, ఇలా తెలివిగా ఆలోచిస్తూ నీ ప్రయత్నాన్ని నువ్వు చేస్తూ వారిని దూరం పెట్టగలిగావు అంటే ఖచ్చితంగా వారు చేస్తున్న తప్పేంటో అర్థమవుతుంది. ఇలా గనక నువ్వు తెలివిగా నడుచుకోవడం వల్ల నీ జీవితంలో నుంచి వారిని దూరంగా పంపించేయచ్చు. అప్పుడు నీకే అర్థమవుతుంది నాళ్ళు ఎటువంటి నష్టాన్ని వాళ్ళు నాకు కలుగజేశారు అనేది. నీకు ఏ ముఖ్యమైన పని అయితే నీకు ఆగిపోతూ వచ్చిందో ఇప్పుడు ఆ పని విజయవంతంగా నువ్వు పూర్తి చేయగలుగుతావు. ఎందుకంటే ఇప్పటి వరకు వారి వల్ల నీ వెనకాలే ఉండి ఆ పని పూర్తి కాకుండా ఆపారుగా.
కనుక నీకు ఆ పని ముందుకు సాగలేదు కనుక ఇప్పుడు నీకు అన్ని పనులు కూడా ముందుకు వెళ్తాయి. అంత మాత్రమే కాదమ్మా, నీకు తెలియకుండానే నీ జీవితంలో చిన్న చిన్న నష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సర్దుకుంటాయి. సర్దుకునేలాగా నీ దుర్గమ్మని నేను చేస్తాను బిడ్డ. చెప్పాను కదా, వారు నిన్ను మోసం చేయాలని చూస్తున్నారు అని. వాళ్ళు ఎవరైనా సరే నువ్వు నేను చెప్పినట్లు వాళ్ళని దూరంగా గనక పెట్టావు అంటే గనక అందరినీ అనుమానించకు, అందరినీ దూరం చేసుకోకు. కానీ కొంతమంది నీ జీవితంలో ఎవరి వల్ల వచ్చిందా ఇబ్బంది అనేది, నీ పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్ళు వచ్చిన తర్వాత మంచిగా ఉన్నాయా, నష్టపోయావా అన్నా, గాయపడ్డావా, చెడు సమయాలను ఎదుర్కొన్నానా, లేదా సంతోషంగా ఉన్నానా, హ్యాపీగా గడిపానా, ప్రతి ఒక్కటి కూడా నువ్వు పరిశీలించుకుని ఎంతో పరిశీలించిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకో. వారిని మాత్రమే దూరంగా చేసుకోవాలా వద్దా అన్నది జాగ్రత్తగా, నీకు ఏది దిక్కు తోచలేదు అనుకో, ఏం చేయాలో అర్థం కాలేదు అనుకో, నన్ను దుర్గమ్మ నాకు భారంగా ఉంది, ఈ భారం నేను మోయలేకపోతున్నానమ్మా, నా భారం నువ్వు మోస్తావా అని ఒక్క మాట అడుగు. నువ్వు భరించలేని భారాన్ని తీసుకుని నీ బరువంతా నేను మోస్తానుగా, సరేనా? నీకు సరైన దారి నేను చూపిస్తాను తల్లి, సరైన ఆలోచన నేను ఇస్తానమ్మా. నువ్వు ఏం చేయాలో నీకు మార్గనిర్దేశనం చేస్తాను. ఎక్కువ భయపడకు బిడ్డ, ఎక్కువగా ఆలోచించకు, సంతోషంగా ఉండు. నీ వెనుక నీ దుర్గమ్మ ఉన్నాను. నీకు నా మంచి జరిగితేనే ఆనందిస్తాను, చెడు జరగబోతుంటే నిన్ను హెచ్చరిస్తూ ఉంటాను. ఏది ఏమైనా సరే నీ దుర్గమ్మ ఎప్పుడు నీకు తోడుగా నీడగానే, నీతోనే, నీ చుట్టూనే, నీలోనే ఉన్నాను అంటూ అమ్మవారు నీకు ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని చాలా అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్. ఈ సందేశం మనందరికీ కూడా చాలా నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించింది కదూ, నచ్చింది కదూ. నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే మరొక చక్కని అమ్మవారి సందేశంతో మరలా కలుసుకుంటానండి. అంతవరకు మనందరము కూడా అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో ఆ తల్లి గొడుగు నీడన చేరిపోవాలి అని చెప్పి ఆ తల్లిని వేడుకుంటూ మనస్ఫూర్తిగా మరొక్కసారి మరొక చక్కని వీడియోతో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం ఫ్రెండ్స్. ఓం సాయిరామ్. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఎప్పుడు కూడా ఇలాగా నా వీడియోస్ని సపోర్ట్ చేసి నాకు సహాయం అందించాలని మీ నుండి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి. జై సాయిరామ్, జై జై సాయిరామ్. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః.